తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి నిర్లక్ష్యం, అదేవిధంగా నిధుల కేటాయింపులో వివక్షను కొనసాగిస్తూ ఉంది. గాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ గత 11 ఏళ్లుగా కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని, తెలంగాణకు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వడానికి సిద్ధంగా లేడు. ఈసారైనా రాష్ట్రానికి తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఈసారి గట్టిగా కోరుతా ఉన్నాం కేంద్రాన్ని. దీనికోసం బీజేపీతో సహా రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎంపీలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్ర బడ్జెట్ లో ఈసారి 47 డిమాండ్లు చేయనున్నారు. ఇందులో ముఖ్యంగా గోదావరి మూసి అనుసంధానానికి 6,000 కోట్లు, హైదరాబాద్ మురుగునీటి మాస్టర్ ప్లాన్ కు 17,212 కోట్లు ఇవ్వాలని, హైదరాబాద్ లో ఐఐఎం ను ఏర్పాటు చేయాలని, ట్రిబుల్ రేడియల్ రోడ్డు నిర్మాణం మరియు 8 కొత్త రైల్వే ప్రాజెక్టులు, మెట్రో ఫేజ్ 2 కు నిధులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్రం నుండి బడ్జెట్ కు ఈ డిమాండ్లు ఉండనున్నాయి. తెలంగాణ ఆకాంక్షలకు వ్యతిరేకంగా తెలంగాణను అవమానపరుస్తున్న విధంగా బీజేపీ చర్యలు ఉన్నాయి. అందుకని మరొకసారి కోరుతా ఉన్నా, పౌర్ణమి తెలంగాణకు వెలుగునిస్తుందా? పౌర్ణమి తెలంగాణకు ఈ భారతీయ జనతా పార్టీ చీకటి చేస్తుందా? రేపటి బడ్జెట్ లో తెలుస్తుంది.